ముందు మీరు సరిగా చూడండి అసలు అక్కడ ఉంది ఎవరు అని. ఎందుకంటే ఆ లక్ష్మి ఇక్కడ అవార్డు తీసుకుంటుంది. ఏంటి మేడం? అది కాదు మేడం, నా పక్కనే లక్ష్మి గారు ఉంటే అక్కడ అవార్డు తీసుకోవడం ఏంటి? ముందు అసలు ఎవరున్నారో చూసి తగులడు అని అనగానే వెంటనే ముసుగు తీసి చూసేసరికి అక్కడ సరియుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మేడం మేడం లేవండి మేడం, ఇక్కడ ఉంది సరియు మేడం అని అనగానే ఒక్కసారిగా మనీష షాక్ అయిపోతుంది. అసలు అసలు ఇలా జరిగిందేంటి అనే విధంగా అనుకుంటూ వెంటనే షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక జున్ను జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అమ్మ ఎక్కడ ఉంది ఆంజనేయ, అమ్మ ఎక్కడ ఉందో కనిపించట్లేదు, అమ్మ అమ్మ ఎక్కడో ఎందుకుంది, అదిగో అక్కడే ఉంది, అమ్మ అక్కడెలా ఉంది, అక్కడ లేదు కదా, నువ్వు సరిగా చూడు, సరిగా చూస్తే నీకే కనిపిస్తుంది. అంతలో తన గాజులను చూసి ఇవి మా నాన్న గాజులు కదా ఇచ్చినవి, ఇక్కడ ఉన్నాయి అంటే అక్కడ ఉంది మా అమ్మేనా అని అంటూ వెంటనే ఆంజనేయ అక్కడ ఉంది అమ్మ, మరి వెళ్ళు అని అనగానే వెంటనే అమ్మ అమ్మ అని అంటూ పరిగెత్తుకుంటూ జున్ను వెళ్తాడు. ఏంటి ఎక్కడ ఉంది మీ అమ్మ? అమ్మ నాన్న ఇచ్చిన గాజులు అదిగో మా అమ్మ చేతికి ఉన్నాయి, అక్కడ మా అమ్మ ఉంది, వదులు మా అమ్మని, మీ అమ్మ ఇక్కడ లేదురా, వెళ్తావా లేదా వెళ్ళు అని అంటూ నెట్టివేయగానే ఆంజనేయ అని గట్టిగా జున్ను అరవగానే వెంటనే అభయహస్తం ఆంజనేయుడు ఇస్తాడు. వెంటనే కోపంగా కూర్చుని జున్ను సరియు వైపు చూస్తూ ఉంటే ఏంట్రా ఏం చూస్తున్నావు, వెళ్ళరా వెళ్ళు అని అనగానే మా అమ్మని కిడ్నాప్ చేయాలని చూస్తావా అని అంటూ వెంటనే అక్కడే ఉన్న కర్రని తీసుకొని కొడుతూ ఉంటాడు. రేయ్ వదలరా, రేయ్ వెళ్ళురా అని అంటూ ఉంటే కూడా ఇక వెంటనే సరియు తలపై గట్టిగా కొట్టగానే సరియు కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. అప్పుడు వెంటనే అమ్మ లే అమ్మా, అమ్మ లే అమ్మా అని అనగానే వెంటనే నెమ్మదిగా లక్ష్మి కళ్ళు తెలుస్తుంది. ఏంట్రా నేను ఇక్కడ ఉన్నానేంటి జున్ను, ఏమైంది అసలు, అమ్మ అది అది అని విధంగా అంటూ ఉండగా అంతలో సరియుని చూసి అంటే ఇదంతా సరియుని చేసిందా అని విధంగా అనుకుంటూ వెంటనే తన బుర్కను సరియుకు వేసి ఇక పద అని అంటూ జున్నుని తీసుకుని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా ఈ సరియు ప్లాన్ చేసింది, తనకు తనే ప్లానే మనం తిప్పి కొడుతున్నాం, పద జున్ను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే అమ్మ లక్ష్మి, నీ సంస్కారమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టిందమ్మా, నీ మాటలు మేమందరం కూడా వినాలని అనుకుంటున్నాం. అప్పుడు వెంటనే లక్ష్మి స్టేజ్ ఎక్కుతుంది. మీరు అనుమతిస్తే మా ఆయనతో ఈ అవార్డు తీసుకోవాలని అనుకుంటున్నాను. నేనెందుకు అవార్డు ఇవ్వడం, వద్దు లక్ష్మి, పర్లేదు, తన సంస్కారం నీ ఉన్నత విజయంలో ఉందని తను అనుకుంటుంది. మీరు అనుమతిస్తే ఈ అవార్డు మా వారి చేతుల మీదుగానే తీసుకుంటాను. మంచిదమ్మా, చాలా మంచిది, ఇలాంటివి నీకు ఎన్నో అవార్డులు వస్తాయి, మీ చేతుల మీదుగానే తీసుకుంటావు, సరేనా? జయదేవ్ గారు త్వరగా మిత్ర గారిని పంపించండి అని అనగానే వెంటనే మిత్ర స్టేజ్ మీదకి వస్తాడు. అప్పుడు వెంటనే సత్కారం చేసి అవార్డుని ప్రజెంటేషన్ చేస్తారు. ఇక వెంటనే లక్ష్మిని మిత్ర గట్టిగా హక్ చేసుకోగానే మీ ఐకమత్యం చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా, ఈ కాలం దప్పతులకు మీరు ఆదర్శం కావాలి, మీరు ఇలాంటి విజయాలని ఎన్నో సాధించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుమతిస్తే మా కుటుంబాన్ని వేదిక మీదికి పిలవాలని అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, మీ ఫ్యామిలీ అంతా పైకి రావాలి. జయదేవ్ గారు మీ ఫ్యామిలీని తీసుకుని రండి. చిన్నత్తయ్య గారు, వివేక్ జాను మీరు కూడా రండి. ఈరోజు ఏదో సాధించానని నాకు ఈ అవార్డు ఇచ్చి చప్పట్లు కొట్టారు, కానీ ఈ విజయం వెనుక ఒక్కదాన్ని కాదు, నన్ను ప్రతి క్షణం వెన్నట్టు ఉండి నడిపించిన నా భర్తది. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు కదా, నా విజయం వెనుక చాలామందే ఉన్నారు. నేను, మా ఆయన జయదేవ్ నందన్ గారు, ఇప్పుడు ఇక్కడ లేని మా అత్తయ్య అరవింద మాలిని గారు, అమ్మ నాన్న లాంటి వారు నన్ను ఎంతోగానో బాగా చూసుకున్నారు. కోడలిగా కాకుండా కూతురిలా ఆదర్శించారు. వారికి ఎప్పటికీ నేను కృతజ్ఞతగా ఉంటాను. ఇక నా మరిది వివేక్ నాకు తమ్ముడు లాంటి వారు. ఆ రాముడికి లక్ష్మణుడు ఎలాగో మా వారికి వివేక్ అలాగే ఎంతో కష్టపడతారు. నీ చైర్మన్గా సాధించిన విజయంలో కూడా
తన పాత్ర కూడా చాలా ఉంది. నా చెల్లెలు జాహ్నవి నా ప్రాణానికి ప్రాణం. తను నాకంటే ఎక్కువగా చదివి కూడా ఇంట్లో ఉండి మాకన్నీ చేసి పెడుతుంది. మా అవసరాలు చూసుకుంది. మేం బయట ఏం సాధించినా అది ఇంట్లో ఉన్న మా చెల్లెలి మూలంగానే. తను మమ్మల్ని బాగా చూసుకోవటం వల్లే నా ఈ విజయం. మా చిన్నత్తయ్య గారు దేవయాని గారు, మా అత్తయ్య అరవింద మాలిని తరువాత అంతటి వారు. ఆవిడ లేని లోటు తీరుస్తున్నారు. వీళ్ళందరూ ఉండటం వల్లే నేను ఇలా మీ ముందుకు వచ్చాను. ఎవరైనా సరే కుటుంబం వల్లే సాధించగలుగుతారు. కుటుంబమే దేవుడు, ఇల్లే దేవాలయం. కుటుంబం బాగుంటే దేశం, రాష్ట్రం, ప్రపంచం అంతా బాగుంటుంది. మరొకసారి మీ అందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అనే విధంగా అనగానే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం సరియు కోపంగా వచ్చి త్వరగా తీసుకుని రండి. ఇదిగోండి మేడం తీసుకుని వచ్చాను. అసలు మీరేంటి మేడం, మీరు అక్కడికి ఎందుకు వచ్చారు? అంతలో మనిష వస్తుంది. అసలు నువ్వేంటి సరియు, నువ్వక్కడ ఉన్నావేంటి, ఏమైంది? ఏమైందా? ఆ లక్ష్మిని కిడ్నాప్ చేశానా? అక్కడ నుండి తీసుకెళ్దామని అనుకునే లోపు ఆ జున్నుగాడు వచ్చాడు. వాడు నన్ను కొట్టి ఆ లక్ష్మిని తీసుకెళ్ళిపోయాడు. ఏంటి, ఆ పిల్లాడి చేతిలో తన్నులు తిన్నావా? మరి అతన్ని నేను ఆపలేకపోయాను. తన్నులు తినకుండా ఎలా ఉంటాను? అసలు నువ్వు చెప్తుంటే నాకే షాకింగ్గా ఉంది. అలా ఎలా సాధ్యమవుతుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అయినా ఇక నువ్వేమీ చేయలేవు మనిషా. ఎందుకంటే మిత్ర కూడా లక్ష్మి సొంతమైపోయాడు. ఇక లక్ష్మికి కూడా ఏవి ప్రజెంటేషన్ చేశాడు. ఇక లక్ష్మి దేవయాని గారి గురించి, వాళ్ళ చెల్లెలు వివేక్ల గురించి ఎంతో బాగా మాట్లాడారు. నేనే చూస్తుంటే నేనే మారిపోతానేమో అని అనుకున్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ మారే ఉంటారు. ఇక ఇప్పుడు నువ్వు ఒంటరిగా పోడాలాలి. కాబట్టి ఇక ఇవేవి వద్దు, బంద్ చేసేయి. ఏంటి బంద్ చేయాలా? నాకు తోడుగా నువ్వు లేవా? నేనుంటే ఏం చేస్తాను? నేనేమి చేయలేను. చూడు, ఇప్పుడు నీ వల్లే నా ప్రాణం రిస్క్లో పడింది. ఒకవేళ నన్ను చూసిండకపోతే నన్ను ముక్కలు ముక్కలు చేసి సముద్రం చెరువులో పడేసి ఉండేవారు. లేదు, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాను, చేసి తీరుతాను. ఇలా చూస్తూ నేను ఉండలేను. ఏదో ఒకటి చేసేదాకా నా ఈ ప్రాణం ఆగదు అని అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటే మీరెంత చెప్పినా కూడా వినట్లేదు కదా, అందుకే కదా అలా తిప్పికొట్టాను. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనీషాయే చూసుకుంటుంది. కాదు అంటే అవునని అర్థం. అలా చేశాను, అలాగే జరిగింది. మీరు వెళ్ళి టీ తీసుకొని రండి, కాస్త తలనొప్పిగా ఉంది. సరే మేడం అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ జాను ఆగమ్మ, చూసావా అమ్మ, నీ గురించి మీ అక్క ఎంత గొప్పగా మాట్లాడిందో, ఈ కుటుంబం ఎక్కడ వేడవుతుందో ఏమో అని చాలా కంగారు పడ్డాను. ఇప్పటికైనా మీ అక్క గొప్పతనం తెలుసుకో అమ్మా. నువ్వు లేనిది మీ అక్క లేదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే దేవయాని మాత్రం కొంప తీసి జాను మారిపోతుందా ఏంటి అని విధంగా అనుకుంటూ సరే బావగారు, మాకు ఇంట్లో చాలా పనుంది, మేము తర్వాత వచ్చి మాట్లాడతాము, పద జాను అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పెద్దనాన్న గుడ్ నైట్ పెద్దనాన్న అనే విధంగా అంటూ వెంటనే